నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, రాష్ట్ర మంత్రుల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం కేటీఆర్ గారు చిట్చాట్లో 12,000 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది త్రిపురాలో. దాంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా ఆయన పేరు వినిపిస్తూ ఉందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అదొక సంచలనం. దాని తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి బీజేపీ ఎల్పీ లీడర్ అయినటువంటి ఏలేటి మహేష్ రెడ్డి గారు నిన్న వారు ప్రెస్ మీట్లో కూడా 1,000 కోట్ల స్కామ్లల్లో తెలంగాణ మంత్రులు ఉన్నారు, వాళ్ళ చిట్టాలు మొత్తం నేను తొందరలోనే బయట పెడతా అని చెప్పేసి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ మనం ఏలేటి మహేష్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగే అసలు ఆ మంత్రులు ఎవరు, ఆ చిట్టా ఏంది, అవన్నీ ఏంటివి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? మీరు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిన్న. చాలామంది మంత్రులు 1,000 కోట్ల స్కామ్లలో ఉన్నారు, ఆ చిట్టాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి, తొందరలోనే బయట పెడతా అని చెప్పారు. ఏంటి ఆ చిట్టా, అసలు ఎవరు ఆ మంత్రులు? ఇప్పుడు తినబోయే ముందు రుచులేందుకు అన్ని అంశాలు నేను తప్పకుండా ఈ 2 రోజుల్లో, నేను ఈ వారం అని చెప్పాను, 2-3 రోజుల్లోనే నేను ప్రెస్ మీట్ పెడతాను. ఒకటొకటిగా అన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల పక్షాన నిక్కార్సుగా నిలబడి పోరాటం చేస్తుంది. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం ఈ మాదిరిగానే చేసింది. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పోరాటం చేస్తున్నాం. నిన్న మీరు చూసినట్లయితే క్యాబినెట్ మీటింగ్ 4వ తారీఖు జరుగుతున్న సందర్భంగా, రేపు సాయంత్రం జరుగుతున్న సందర్భంగా నిన్న నేను పలు అంశాలని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన. క్యాబినెట్ దృష్టికి, క్యాబినెట్లో ఈ ఎజెండా పెట్టండి. గత సంవత్సరం మీరు ఏదైతే పాపాలు చేసిండ్రో, ఏదైతే మోసాలు చేసిండ్రో, ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా హామీల ఎగవేతల సంవత్సరంగా మార్చిండ్రో, కనీసం ఈసారన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఈ సంవత్సరం అన్నా మనసు మార్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడండి, ఇచ్చిన హామీలు గుర్తు తెచ్చుకోండి, అన్ని హామీలు నెరవేర్చండి. రైతు బంధు రబీ పోయింది, ఖరీఫ్ బాయ్. ఒకసారి మరి గతంలో 5,000 రూపాయలు మీరు 10,000 తీసుకోండి, మిగిలిన 5,000 వచ్చినాక ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 5,000 సంగతి ఏమాయి, తర్వాత 7,500 దాదాపుగా ఈ 15,000 రూపాయలు. మరి ఇవన్నీ 15,000 రూపాయలు రేపు ఇస్తున్నారా, లేక కేవలం 7,500 ఇచ్చి చేదులుపుకుంటున్నారా? మరి మీరు అధికారం ఎక్కి నుంచి 5,000 దేవుడు ఎరుగు. సరే, 5,000 సంగతి మీరు ఇవ్వలేకపోయినా కనీసం ఈ 15,000 చొప్పున ఈ 2 ఖరీఫ్ అండ్ రబీకి సంబంధించినటువంటి మరి 15,000 రూపాయల చొప్పున మీరు ఇవ్వాల్సినటువంటి 1,63,00,000 ఎకరాలకు దానికి కావాల్సినటువంటి 23,000 కోట్ల రూపాయలు మీరు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆ 23,000 రూపాయలతో పాటు మీరు కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి అంశం అయితేనేమి, రైతు కూలీలకు ఉపాధి హామీ రైతులకు ఇస్తామన్నటువంటి అంశం అయితేనేమి, ఇవన్నీ కూడా వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. అవన్నీ కలుపుకుంటే దాదాపు 43,000 కోట్ల రూపాయలు వరకు అంచనా ఉంది. 35,000 నుంచి 43,000 మధ్యలో అంచనా ఉంది. ఎందుకంటే రైతు కూలీని ఏ రకంగా మీరు ఐడెంటిఫై చేస్తారు, మరి ఉపాధి హామీలో ఉన్నటువంటి అందరికీ మీరు ఇవ్వడము, ఇవన్నీ అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే, మరి ఇవేవి కాకుండా కేవలం ఏదో కండిషన్స్ పెట్టి అప్లికేషన్స్, అది కాదండి, పంట వేసుకున్న తర్వాత 3 రోజుల్లో మరి రైతులందరూ కలిసి మీకు 3 రోజులు అప్లికేషన్ పెట్టాలంటే 5 తారీఖు 6, 7 5 తారీఖు ఆదివారము, మరి పేపర్లో వచ్చిన సంగతి అయితే చెప్తున్నా 5, 6, 7 ఆదివారం, సోమ, మంగళవారము. రైతులు కొంతమంది అవైలబుల్ ఉంటారు, ఉండరు, తెలుస్తుంది, తెలియదు, ఇల్లిటరేట్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం మొదటి ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ కింద వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు యాసంగి సీజన్ స్టార్టింగ్ పనులు కూడా కేవలం ఇప్పుడు మీరేమో మాకు అంది శాటిలైట్ ద్వారా మొత్తం తెలుస్తున్న ఒకవైపు చెప్తా ఉన్నారు. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంఆర్ఓలు ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మీరు ప్రతి రైతుకు పండించే రైతుకు ఇస్తామని చెప్పినప్పుడు సంవత్సరం కాలం మీరు ఎన్ని ఎకరాలు పంట భూములు ఉన్నాయి అని కూడా మీ దగ్గర లెక్కలు లేవా? లేకుంటే ఇప్పటికే రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ కూడా అయిపోతున్న సందర్భంగా 2 సీజన్లు అయిపోయినాయి కదా, మరి సంవత్సరం పొడునా ఇప్పటి వరకు ఏ పంటలు మరి వ్యవసాయం చేస్తున్న సంగతి తెలియదా? మళ్ళీ అప్లికేషన్ ఏంది? ఈ అప్లికేషన్ సిస్టమ్ తోటి మీరు మళ్ళీ మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అంటే రైతులను ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆంక్షలు పెట్టి ఈ ఆంక్షలతోటే మీరు మోసం చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు ఈ రైతుల మీద
ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఎందుకంటే మీరు కూడా రైతు బిడ్డ అని చెప్పుకుంటారు. కాబట్టి నేను కూడా ఏమంటున్నాను, రైతుల అంశం వచ్చినప్పుడు, ప్రజానీకానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మేము ప్లీజ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రైతులకు అన్యాయం చేయకండి, రైతు కూలీలకు అన్యాయం చేయకండి, రైతు మరి కౌలు రైతులకు అన్యాయం చేయకండి, వారందరికీ న్యాయం చేయండి, వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే ఇవ్వండి అని చెప్తాను. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి సార్. అంటే మీరు చేసే ప్రభుత్వాన్ని చేసే సూచన కావచ్చు, సలహాలు కావచ్చు, మంచిగానే ఉన్నాయి. కానీ మీరు లాస్ట్లో మాట్లాడినటువంటి ఆ మాట ఏదైతే ఉందో, 1000 కోట్ల స్కామ్లో మంత్రులు ఉన్నారు అనేది, దానికి సంబంధించి ఏమన్నా సరే మీరు ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు, ఆధారాలు చూపిస్తూ అంటున్నారు, ఒక చిన్న లీక్ లాంటిది ఏమన్నా చెప్పొచ్చు కదా మా న్యూస్ లైన్ తెలుగు వేదికగా. చూడు శంకర్, నేను ఒక ఛానల్కి నేను సెపరేట్గా ఇవ్వడము అది కరెక్ట్గా ఉండదు. ఓకే, నేను 2-3 రోజులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్ని అంశాలు మాట్లాడతాను. గతంలో కూడా నేను ఎన్నో అంశాలు మాట్లాడాను. గతంలో కూడా ఎన్నో అంశాలు ఆధారాలతో మాట్లాడాను, ఇప్పుడు కూడా ఆధారాలతో మాట్లాడాను. మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఆధారం లేకుండా మాట్లాడాడు, పేపర్స్ డాక్యుమెంట్స్ లేకుండా మాట్లాడు, తప్పు మాట్లాడు. ఇది నా చరిత్ర చెప్తుంది. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, నేను ఏదైనా మాట్లాడితే ఆధారాలు లేకుండా మాట్లాడను. ఈరోజు కూడా ఆధారాలతోటే మాట్లాడతాను, ఏ అంశం ఉన్నా మాట్లాడతాను. నేను ఇయ్యలోకే చెప్తా ఉన్నాను. క్యాబినెట్ సబ్ కమిటీ ముందు నేను ఇచ్చినటువంటి అంశాలు, మీరు మహిళలకు ఇస్తామన్న 2500 సంగతి రేపు ఎజెండాలు ఎందుకు పెట్టడం లేదు? గత సంవత్సరం మీరు ఎగవేతల నామ సంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ గడిచిపోయింది. కనీసం ఈ సంవత్సరం అన్నా మొట్టమొదటిసారి రేపు పెట్టేటువంటి మొట్టమొదటి ఈ సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్న సందర్భంగా మీరు మహిళలకు 2500 ఇస్తామన్న సంగతి, వృద్ధులకు 2000 నుంచి 4000 రూపాయలు పెంచుతామన్నటువంటి పెన్షన్ సంగతి, యువకులకు 4000 రూపాయలు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్న సంగతి, అంతేకాకుండా రైతులకు ఇస్తామన్నటువంటి అన్ని ఏరియర్స్ కానివ్వండి, రైతులకు ఇస్తామన్న రైతు బంధు కానివ్వండి, రైతులకు ఇస్తామన్నటువంటి మిగిలిపోయినటువంటి రుణమాఫీ కానివ్వండి, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి డబ్బు కానివ్వండి, కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి డబ్బులు కానివ్వండి, వెంటనే రేపు క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించి వారి అకౌంట్లో వేయాలని చెప్పి మేము విన్నవిస్తూ ఉన్నాం. దాని మీదనే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలి. ఇది ఓకే సార్. అంటే ఎప్పుడు పెట్టబోతా ఉన్నారు ప్రాపర్గా? అంటే మీరు ఈ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టబోతా ఉన్నారు? మీరు ఏదైతే సంచలన ఆరోపణలు చేస్తారో ఆ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టబోతా ఉన్నారు? చెప్తాను, మండే రోజు ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. రెగ్యులర్గా ఉంటాయి ప్రెస్ మీట్లు. ఈ రాష్ట్రంలో ఒక కుంభకోణం అంటే ఒకరోజు పెట్టేది కాదు. ఎన్నో డిపార్ట్మెంట్ల వైజు ఎన్నో రకరకాల అవినీతులు, రకరకాల అంశాలు ఉన్నాయి. మీరు మాట్లాడుతూ ఉంటే ఒక విషయం గుర్తుకొచ్చింది సార్. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, నా శాఖలో అవినీతి పేరుకపోయింది, అధికారులు మొత్తం అవినీతిమయమైపోయారు, ఫుల్గా అవినీతి చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే మీరు చెప్పిన ఆరోపణలకు ఆ ఆర్టికల్ చాలా యాప్టెడ్గా అనిపిస్తూ ఉంది. సో నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? చూడండి, మంత్రి గారు ఏ విషయంలో అన్నాడో, మరి ఏ సందర్భంగా అన్నాడో, మంత్రి గారు ఏమన్నాడో నేను ఆ వార్త చూడలేదు. ఒకవేళ మంత్రి గారు నిజంగా అవినీతిని వెలికి తీస్తా అంటే వెల్కమ్ చేస్తాము, నా దగ్గర ఉన్న డాటాను కూడా వారికి ఇస్తాను. కానీ ఒక శాఖ కాదు, ఒక ఏరియా కాదు, ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి అవినీతి అంశాలు కానివ్వండి, అనేకమైనటువంటి మరి మ్యానిపులేషన్స్ కానివ్వండి, కుంభకోణాలు కానివ్వండి, అన్ని అంశాలు బయట భారతీయ జనతా పార్టీ అన్ని అంశాల మీద మాట్లాడడానికి ఈరోజు ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మొన్న కూడా పార్లమెంట్లో మాకు ఈ ప్రభుత్వానికి సరిసమానమైనటువంటి 8 సీట్లు గెలిపించి మరి ప్రజలే మమ్మల్ని మరి ప్రధాన ప్రతిపక్షంగా ఆమోదించారు. కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తాం. ఆ విషయం చెప్తా సార్. ఒక్కటి నిమిషం. ఇప్పుడు ప్రధానంగా మీరు గతంలో బీ ట్యాక్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కాబట్టి ఇద్దరు కలిసే మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇటు బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు. ఆయన అవినీతి ఆరోపణలు చేశారు, మీరు అవినీతి ఆరోపణలు చేశారు, కుంభకోణాల ఆరోపణలు చేశారు. మీరిద్దరు ఒకటేనా, బీఆర్ఎస్ బీజేపీ రెండు? చూడండి, ఎప్పుడైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి గతంలో పొత్తు పెట్టుకున్న సంగతి మీకు తెలుసు, అధికారాన్ని పంచుకున్న సంగతి మీకు తెలుసు, కేంద్ర కేబినెట్ ఉన్న సంగతి తెలుసు, రాష్ట్ర కేబినెట్ ఉన్న సంగతి తెలుసు. వాళ్ళు కలిసి కట్టుగా ఒకటిగా మరి సంసారం చేసి ముందరికి నడిచి వాళ్ళు కలిసి మరి ఎన్నికలకు వెళ్ళిన సంగతి మనం చూసాం. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే మరి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసింది, పోరాటం చేయబోతున్నది. ఓకే. సో మొత్తానికైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, సో తొందరలోనే నేను ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నా, మంత్రులకు సంబంధించినటువంటి ఈ అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఒక రోజులో పెట్టి ఒక రోజులో ఒడగొట్టేటువంటి ముచ్చట కదా, అది ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్గా దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూనే ఉంటా. తొందరలోనే అన్ని విషయాలు ఆధారాలతోటి, సాక్ష్యాలతోటి మీడియా ముందుకు రాబోతున్నా అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు.